హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆర్ సెకండ్ సెమ్ లో మీకు పిపిఎస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వ్. ఈ సబ్జెక్ట్ ని మీరు 1 డేలో చదివి ఎట్లా పాస్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఇస్తాను అండ్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో నాకు మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా పీపీఎస్ సబ్జెక్ట్ యూనిట్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు కావాలి అంటే మీ మెయిల్ ఐడి నాకు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. ఓకే, కమింగ్ టు ద యూనిట్ 1 పీపీఎస్. సో యూనిట్ 1 లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆల్గరిథం అండ్ ఫ్లో చార్ట్. సో ఇందులో మీరు మెయిన్ గా చూడాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ అండ్ ఆల్గరిథం అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం అనే క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఫ్లో చార్ట్ సింబల్స్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. లాంగ్ క్వశ్చన్స్ నేను స్టార్ మార్క్ పెడతాను, డోంట్ వరీ. సో యూ హ్యావ్ టు లర్న్ వాట్ ఈస్ ఆల్గరిథం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం, what is flowchart, what are the symbols used in flowchart. దీనికంటే ముందు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, అదేంటి అంటే వాట్ ఈస్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్ అనే క్వశ్చన్ ఉంటుంది. అది కూడా 5 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ఆ చాయిస్ వదిలిపెట్టవచ్చు అని చెప్పేసి నేను మెన్షన్ చేయను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా టైప్స్. మన సి లాంగ్వేజ్ లో తీసుకున్నట్లయితే మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ డేటా టైప్, సెకండ్ వన్ వచ్చేసి డిరైవ్డ్ డేటా టైప్, థర్డ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, ఫోర్త్ వన్ వచ్చేసి వైడ్. కమింగ్ టు ద డేటా టైప్స్, మెయిన్ గా బేసిక్ డేటా టైప్ లో మనం బేసిక్ డేటా టైప్స్ ని ప్రిమిటివ్ డేటా టైప్ అని కూడా అంటాం. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ లో మనకు ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్ అనేది మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. కమింగ్ టు ద డిరైవ్డ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్ లో మనకు అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, వీటి డెఫినేషన్ ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో, ఫోర్త్ యూనిట్ లో వీటికి సంబంధించిన లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లో 2 డేటా టైప్స్ ఉంటాయి మనకు. వన్ ఈస్ ఈనమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ టైప్ డెఫ్. ఓకే, సో ఈనమ్ గురించి టైప్ డెఫ్ గురించి మీరు నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా టైప్స్ క్వశ్చన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆపరేటర్స్. ఓకే, మనకు సి లాంగ్వేజ్ లో టోటల్ గా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ క్వశ్చన్. ఎవ్రీ ఆపరేటర్ విత్ 1 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో నేర్చుకోవాలి. టోటల్ 8 ఆపరేటర్స్. ఈ 8 ఆపరేటర్స్ ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ రిలేటెడ్ టు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ అండ్ మాడ్యులో డివిజన్, ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్ లో ఏముంటాయంటే వైల్ కంపేరింగ్ టు వేరియబుల్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెఫ్ట్. సో ఇవన్నీ కూడా మనకు రిలేషనల్ ఆపరేషన్స్ లో ఉంటాయి. సో సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ కూడా లాజికల్ అండ్ లాజికల్ ఆర్ నాట్ ఆపరేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసి మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, దానికి ముందు ఈక్వల్ టు పెడితే సరిపోతుంది. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇందాక మనం లాజికల్ అండ్ ఆర్ నాట్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆర్ నాట్ అండ్ కాంప్లిమెంట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనే ఆపరేషన్స్ ఉంటాయి బిట్ వైజ్ లో. నెక్స్ట్ వచ్చేసి
టర్నరీ ఆపరేటర్, దీన్నే మనం కండిషనల్ ఆపరేటర్ అని కూడా అంటాం. సో దాని గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. స్పెషల్ ఆపరేటర్స్ అంటే మనకు బ్రాకెట్స్ ఉంటాయి, స్క్వేర్ బ్రాకెట్స్, అవన్నీ కామాలు, పులి స్టాప్లు, సో ఇవన్నీ కూడా సెమీ కాలన్లు, ఈ ఆపరేటర్స్ అన్ని కూడా మనకు స్పెషల్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. వాటి గురించి నేర్చుకోవాలి. దిస్ ఈస్ ఆపరేటర్స్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ డేటా టైప్స్ నుంచి కానీ ఆపరేటర్స్ నుంచి కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఫైనల్ ఎగ్జామ్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. సో మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ కండిషనల్, వన్ ఈస్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ రెండింటిలో నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి. సో అందులో వచ్చేసి బ్రేక్, కంటిన్యూ నుంచి కూడా ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు ద కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ మెయిన్ గా 5-6 ఉంటాయి. ఏంటివి అంటే ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఉంటాయి. అండ్ ఈచ్ వన్ యూ హ్యావ్ టు లర్న్ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ లో వచ్చే వరకు మనకు 3 లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వైల్, డూ వైల్ అండ్ ఫర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్, లూపింగ్, ఈ 4 క్వశ్చన్లు చదువుకోండి ఫస్ట్ నుంచి చాలు. యాజ్ పర్ మై వ్యూ ఈ 4 క్వశ్చన్లు చదువుకుంటే ఖచ్చితంగా యూ కెన్ అటెంప్ట్ 1 లాంగ్ క్వశ్చన్ ఈజీలీ. సో ఈ 4 లాంగ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 లాంగ్ క్వశ్చన్స్ మాత్రం మీరు 1 డే బిఫోర్ ద ఎగ్జామ్ చదవాలనుకుంటే మాత్రం 1 డే బ్యాటింగ్ కోసం ఈ 4 క్వశ్చన్లు మీరు చదవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్ లో నేను ఆల్రెడీ చెప్పాను, బ్రేక్, కంటిన్యూ అండ్ గో టు ఉంటాయి. సో ఇది షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ? 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది షార్ట్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ క్లాసెస్ అనే క్వశ్చన్ ఉంటుంది. ఈ స్టోరేజ్ క్లాసెస్ లో ఆటో, ఇంటర్, ఎక్స్టర్న్, నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్, ఇలాంటి స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ద స్కోప్, ఓకే, అండ్ లైఫ్ టైం అనేది. నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్టింగ్. దీన్నే మనం టైప్ కన్వర్షన్ అని కూడా అంటాం. ఒక డేటా టైప్ ని తీసుకొని ఇంకో డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ కాన్సెప్ట్ లో మనం మెయిన్ గా నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ యూనిట్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే బేసిక్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో పైన చెప్పిన అన్ని టాపిక్స్ లో ప్రతి దాన్ని మీరు ఎగ్జాంపుల్ తోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ సింటాక్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ను రాయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే సమ్ ఆఫ్ 2 numbers, 3 numbers, average of 3 numbers, largest among 2 numbers, largest among 3 numbers. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ చేసినప్పుడు మనకు మెయిన్ గా ప్రింటింగ్ నేచురల్ నెంబర్స్, ప్రింటింగ్ సిరీస్, నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ ఆఫ్ 3 numbers, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్, ఫిబొనాచి సిరీస్, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రోగ్రామ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. సో పైన అన్ని కాన్సెప్ట్ లో కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్స్, ఆపరేటర్, కండిషనల్, లూపింగ్, ఈ 4 క్వశ్చన్లు చదువుకుంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా 1 లాంగ్ క్వశ్చన్ యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ చాలా చిన్న యూనిట్ అండ్ సింపుల్ యూనిట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరేస్. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది అరేస్ లో వాట్ ఈస్ అన్ అరే అండ్ హౌ టు డిక్లేర్ అన్ అరే అండ్ హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే. నెక్స్ట్ వచ్చేసి అరేస్ లో మెయిన్ గా మనకు 1 dimensional అరే, 2 dimensional అరే అండ్ n dimensional అంటే మల్టీ డైమెన్షనల్ అరే అనే 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, సింటాక్సెస్ నేర్చుకోవాలి. సో ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే ఈ అరేస్ లో ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ టు మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్
ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి, అండ్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి, అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి అరేస్. జస్ట్ వాట్ ఈస్ అరే, హౌ టు డిక్లేర్ అన్ అరే, హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే, నెక్స్ట్ 1D అరే, 2D అరే, 3D అరే సింటాక్సెస్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్స్ వస్తే 2D అరేలో కానీ మల్టీ డైమెన్షనల్ అరేలో కానీ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అండ్ ట్రాన్స్పోజ్, సారీ నెంబర్స్ కాదు మ్యాట్రిక్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ లో మీరు మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ అప్పర్ లోవర్, కాన్కాటినేషన్, అట్లా స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ మీకు ఆన్లైన్ ఫైనల్ ఎగ్జామ్ లో వస్తుంది, ఈ 2 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్ లో వస్తుంది. నువ్వు ఆన్సర్ చేయాల్సింది ఒకటే క్వశ్చన్, ఈ 2 చదువుతావా ఈ 2 చదువుతావా అనేది నీ ఇష్టం. సో కమింగ్ టు స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. వాట్ ఈస్ స్ట్రక్చర్, హౌ టు డిక్లేర్ ఏ స్ట్రక్చర్, ఎగ్జాంపుల్. వాట్ ఈస్ యూనియన్, హౌ టు డిక్లేర్ అన్ యూనియన్ అండ్ ఎగ్జాంపుల్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాయింటర్, వెరీ ఇంపార్టెంట్, 5 మార్కుల కన్నా వస్తుంది ఇది పాయింటర్ అనేది. వాట్ ఈస్ పాయింటర్, హౌ టు డిక్లేర్ ఏ పాయింటర్, ఇనిషియలైజేషన్. నెక్స్ట్ అరే ఆఫ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, పాయింటర్ మీద చిన్న చిన్న ప్రోగ్రామ్లు ఉంటాయి, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ యూనిట్. సో కమింగ్ టు ద థర్డ్ యూనిట్, ప్రీ ప్రాసెసర్స్ అని ఉంటుంది, అది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, బట్ షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ యాక్సిస్ ఫైల్స్ అనేవి ఉంటాయి, fseek, ftel, rewind, ఇవి. సో ఇది ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు, లేకపోతే ఫైల్స్ కాన్సెప్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫైల్స్ కాన్సెప్ట్ లో మెయిన్ గా ఏంటి అంటే ఫైల్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ కానీ అండ్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఫైల్ అండ్ రీడ్, రైట్, అపెండ్, ఓపెన్, క్లోజ్. సో బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ఫైల్స్ అన్నమాట. సో వాట్ ఈస్ ఫైల్, ఫైల్ హ్యాండిలింగ్ ఫంక్షన్, లేకపోతే టైప్స్ ఆఫ్ ఫైల్స్, క్రియేట్, రీడ్, రైట్, అపెండ్, ఓపెన్, క్లోజ్ కి సంబంధించిన సింటాక్స్ నేర్చుకోండి. థర్డ్ యూనిట్ ఈజ్ ఎనఫ్. సో ఫోకస్ ఆన్ దీస్ 2 క్వశ్చన్స్ ఇన్ థర్డ్ యూనిట్. కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్ లో ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్స్ అనే టాపిక్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు డిక్లేర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, హౌ టు క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది మెయిన్ గా నేర్చుకోవాలి. అండ్ సెకండ్ వన్ కూడా వెరీ ఇంపార్టెంట్, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ మీకు ఫ్రమ్ ద ఫోర్త్ యూనిట్, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. ఇందులోనే యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్, టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి స్మాల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులోనే, ఆ టాపిక్ లోనే, అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ గురించి షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రికర్షన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 4th యూనిట్ లో నేను ఇంపార్టెంట్ చెప్తుంది ఏంటి అంటే కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అండ్ రికర్షన్ అండ్ డిఎంఏ. ఈ క్వశ్చన్స్ లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది 10 మార్క్స్ కి. సో రికర్షన్ లో వచ్చేసి మీరు ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది, ఐదర్ ఫిబొనాచి సిరీస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ యూజింగ్ రికర్షన్. నెక్స్ట్ వచ్చేసి డిఎంఏ, డైనమిక్ మెమొరీ అలొకేషన్. సో డైనమిక్ మెమొరీ అలొకేషన్ లో మెలాక్, కెలాక్, రియలాక్ అండ్ ఫ్రీ అనే ఫంక్షన్స్ ఉంటాయి. దీస్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ ద 4th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కమింగ్ టు ద 5th యూనిట్, వెరీ సింపుల్ యూనిట్, ఇంపార్టెంట్ యూనిట్, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ 2 టాపిక్స్ ఉంటాయి, సార్టింగ్ అండ్ సెర్చ్. సార్టింగ్ లో వచ్చేసి బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్. ఈ సార్ ఉందో లేదో నాకు తెలియదు, ఇవైతే ఉంటాయి. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రోగ్రామ్ నేర్చుకోవాలి, ఫ్లో చార్ట్ నేర్చుకోవాలి, ఆర్ ఆల్గోరిథం ఫ్లో చార్ట్. సో సర్చింగ్ లో వచ్చేసి లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్, ఈ రెండిట్లో ఒకటి వస్తుంది, ఈ 3 ఒకటి వస్తుంది. నువ్వు రాయాల్సింది ఒకటే, ఈ 3 ప్రిపేర్ అవుతావా, ఈ 2 ప్రిపేర్ అవుతావా, నీ ఇష్టం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూనిట్ 5. నేను సిలబస్ మొత్తం కవర్ చేశాను,
అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేశాను. మళ్ళీ ఒకసారి నోట్స్ ముందర పెట్టుకొని ఏ క్వశ్చన్స్ చదవాలనేది రాసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు పాస్ పీపీఎస్ సబ్జెక్ట్. అండ్ సేమ్ కాన్సెప్ట్స్ ఇన్ ఫ్యూచర్ లో మీకు జావాలో కానీ పైథాన్లో కానీ వచ్చినప్పుడు కూడా మీ కెరియర్ కి కూడా యూజ్ అవుతుంది యాజ్ బేసిక్ ఫండమెంటల్ లాంగ్వేజ్ కాబట్టి సి లాంగ్వేజ్ అనేది. ఇప్పటి వరకు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ సబ్జెక్ట్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ యువర్ మహేష్ సైనింగ్.